మరి మీకు ఈ అంటే ఈ పాటల గీత రచన అనే ఈ వ్యావృత్తి ఏదైతే ఉందో, వృత్తి ప్రవృత్తి, ఇది మీకు చాలా అంటే ఇబ్బందిగా అనిపించట్లేదండి? వీటిని ఎట్లాగా పాట రాయడం కన్నా గొల్పుడు మారుతున్నారు నాతో ఒకసారి చెప్పారు, రాయడం దాని వాడికి రాసి మనం మెప్పించాలని. అదే కదండి, ఇప్పుడు ప్రేక్షకులందరికీ రాయడం రాదు కదా. ఇక్కడ ఏంటంటే నా ఇది ప్రేక్షకుడిని మెప్పించడం కంటే దర్శకుడిని ఒప్పించడం కష్టం. అదే అన్న, అదే అదే అది మీకు అంటే మరీ కొంచెం ప్రశ్నార్థకం అయిపోతుంటుంది కదా ఒక్కొక్కసారి. అంటే ఏంట్రా బాబు, ఇంటలెక్ట్ ని కన్విన్స్ చేయడం సులువే సార్, ఈగోని కన్విన్స్ చేయడం కష్టం. ఆ ఈగో అన్న వలయంలోకి అతని బ్రెయిన్ చిక్కుకుంది అనుకోండి, నాకు నచ్చితేనే గొప్ప పాట అన్నది బ్రెయిన్ లో చిక్కుకుంది అనుకోండి, నాకు ఎందుకు నచ్చుతుంది అన్న సమాధానం కూడా ఇవ్వగలగాలి ఆ దర్శకుడు. ఈ కారణాల వల్ల, ఈ థాట్ ప్రాసెస్ వల్ల నాకు ఈ పాట ఇలా ఉంటే నచ్చుతుంది అని చెప్పగలగాలి. నాకు ఏదో కావాలి అన్నప్పుడే చులకనైపోతాడు దర్శకుడు ఎదుటి రచయితకి. ఆ చులకన రచయిత ఎప్పుడు చులకన చేయడు, ఎప్పుడు సహృద్భావంతోనే ఉంటాడు. కానీ ఆ చులకనవుతున్నాను అన్నది అతనికే తెలిసిపోయి ఇతని దగ్గర స్విచ్ ఆఫ్ చేసి ఇంకో రచయిత దగ్గరికి వెళ్తాడు. అవి కూడా మీకు ఎక్కువ ఉంటున్నాయి కదా అలాంటి సందర్భాలు కూడా? అంటే దాన్ని వడపోసాను నేను. వడపోసారా? ఎలా అంటే మీ మోడస్ ఆపరెండి ఏంటని, ఏ విధంగా దాని మీ మెకానిజం ఏంటి, మీ అప్లికేషన్ ఏంటంటే మీ తర్వాత వచ్చే రచయితలు ఏమైనా అది అంటే నేను రచయితలకు కూడా సలహా ఇస్తాను. ఏంటంటే మీ శ్రమని దోపిడీ చేసే అవకాశం ఎవరికి ఇవ్వద్దు. మీరు ఒక పారితోషికం మాట్లాడుకుంటున్నప్పుడు మీకున్న ఆత్మవిశ్వాసాన్ని బట్టి మొత్తం డబ్బులో సగం డబ్బులో పడ్డ తర్వాతే పేపర్ మీద పెన్ పెట్టండి. అప్పుడు కనీసం డబ్బులు ఇచ్చాం కదా అని ట్రయల్ అండ్ ఎర్రర్ చేయరు. కరెక్ట్. మీరు అలాంటివి ఫేస్ చేశారండి? నేను చూసే విధానాలు మార్చుకున్నానండి. అవునా? అంటే డబ్బులు ఇవ్వకపోవడం సరే, అంటే ట్యూన్ ఇచ్చేసి వస్తే వస్తుంది లేకపోతే రాదని ఆ ట్యూన్ ఇంకొకరికి ఇచ్చి, అదే ట్యూన్ ఇంకొకరికి ఇచ్చి, ఎవరిది బాగుంటే వాళ్ళది తీసుకుని మిగతా వాళ్ళ ఫోన్లకు స్విచ్ ఆఫ్ చేసేయడం, మిగతా వాళ్ళ ఫోన్లు బ్లాక్ చేయడం, మళ్ళీ ఎప్పుడో కొన్ని నెలల తర్వాత ఏదో పాట అవసరం పడితే అసలు అప్పుడు ఏది జరగనట్టు మళ్ళీ ఫోన్ చేయడం, ఏం చేస్తున్నారండి మర్చిపోయారు ఈ మధ్య మమ్మల్ని అని తిరిగి అలాంటి వాటిని ఫిల్టర్ చేయడానికే ఇప్పుడు రేటే కాదు డేట్ సిస్టమ్ కూడా ఒకటి పెట్టుకున్నాను. ఎలా అంటే నటులకి ఎలా అయితే వాళ్ళు కొన్ని డేట్స్ ఉంటే ఆ డేట్స్ లో ఆ షూటింగ్ చేసుకోవాలని ఎలా ఉంటుందో, అలా నేను మీ పాట పలానా డేట్స్ లో రాస్తా, మీ దగ్గరికే వచ్చి రాస్తా. మీరు ఎక్కడ పెడితే, మీరు హోటల్లో పెడితే హోటల్లో, అవుట్ స్టేషన్ తీసుకెళ్తే అవుట్ స్టేషన్, మీ ఆఫీస్లో అయితే మీ ఆఫీస్లో. 3 రోజులు మీవి? 3 రోజులు మీవి. అడ్వాన్స్ పడిన తర్వాత అంటే ఇంకా ఫాలో అప్ చేసే తలనొప్పి కూడా ఉండదు వాళ్ళకి, పక్క రూమ్లో. కాకపోతే చిన్న ఆర్టిస్ట్ డేట్లకి నా డేట్లకి తేడా ఏంటంటే, ఆర్టిస్టులకి డేట్ వైజ్ రెమ్యూనరేషన్ ఉంటుంది, నాకు పాటకే ఎన్ని డేట్లు పడినా ఆ 3 రోజుల్లో పాట అయిపోద్ది. అవ్వలేదు అనుకోండి మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చిన డేట్లు చూసుకుని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ 3 రోజులు ఇస్తాను. తక్కువ డేట్లని అటెండ్ అయ్యి దానివల్ల కొంచెం ఆ పాటకి ఇచ్చే విలువ పెరిగిందండి. ఈ విధానం ఒక 9 నెలల నుంచి ప్రవేశపెట్టుకున్నాను నాకు నేను ఇటీవలే. అండ్ క్వాలిటీ చాలా బాగా వస్తుంది దీనివల్ల. అదే మీరు ఇంకోటి అటెండ్ అవ్వరు కదా? ఎందుకు అంటే ఆ 3 రోజులు ఆ పాట మీదే ఉంటాం కదా, థాట్ ప్రాసెస్ అంతా దాని మీదే ఉంటది. ఇంకెవరు అర్జెంట్ అని చేసినా ఈ రోజు పలానా వారికి ఉందండి అని చెప్పేస్తున్నారు. వీటిలో వచ్చిన చిన్న చిన్న సవాళ్ళని మాత్రం తట్టుకోవాలి. ఇప్పుడు ఒక సినిమాకి ఇచ్చామండి, ఇంకో సినిమా వాళ్ళు మాకు పాట అర్జెంట్ అన్నారు, దీనికన్నా ఆ సినిమా చాలా పెద్ద సినిమా, అయినా కూడా మనం నిబద్ధత ప్రదర్శించాలి. నేను వీరి పాటకి డేట్ ఇచ్చానండి, ఇది అయిన తర్వాత వచ్చి రాయగలను మీకు టైం ఉంటే. అది పాటించాలి. అది పాటించకపోతే ఇంక మనకు నైతికత లేదు. ఫుట్బాలే అలా ఇలా ఉండదు.
బాగుంది. అయితే మీరు అంటే ఇప్పటి రచయితలకి, అంటే వర్ధమాన రచయితలు అప్పుడే ఈ విధానం అలవర్చుకోకూడదు, కానీ అడ్వాన్స్ విధానం మాత్రం ముందు నుంచి పెట్టుకోవాలి. లేకపోతే కష్టమే. ఏం ఉండదు. పాపం 3 రోజులు కూర్చుని రాసిన తర్వాత పాట నచ్చలేదంటే ఆ కవితలకి శ్రమ అంతా బూడిదలో పోసిన పని. నచ్చలేదన్నా పర్లేదు, వాళ్ళకి చాలా మందికి వాళ్ళ క్లారిటీ లేక వీళ్ళు రాసింది నచ్చలేదు అనుకుంటారు. సో ఆ సమస్యలన్నీ, అదే డబ్బులు ఇచ్చారనుకోండి మన శ్రమకు సగం ఫలితమైన దక్కుతుంది కదా. అవును, మన పాలు బిల్లు ఆగదు, మన పేపర్ బిల్లు ఆగదు, ఏ బిల్లు ఆగదు, స్కూల్ బిల్లు ఆగదు, ఏ బిల్లు ఆగదు, ఆగని దాని పేరే బిల్లు. కాబట్టి మన కుటుంబాన్ని రిస్క్ లో పెట్టి మరి ఈ వృత్తిని నిర్వహించక్కర్లేదు. ఈ వృత్తిని చాలా హుందాగా, గౌరవంగా, సగర్వంగా నిర్వహించుకోవచ్చు. ఏ స్థాయిలో ఆ స్థాయి. అవునా? అదే మీరు ఆల్రెడీ 2 దశాబ్దాలు అయిపోయాయి కాబట్టి మీరు ఏమైనా చెప్తారు. ఇప్పుడు అనంత శ్రీరామ్ వెనకాతలు చాలా మంది పడుతున్నారు కాబట్టి, అనంత శ్రీరామ్ డిమాండ్ లో ఉన్నారు కాబట్టి, అనంత శ్రీరామ్ ఎలా అంటే అలాగా అని ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా చెప్పగలరు. అందరికి ఎలా వర్కౌట్ అవుతుంది? అడ్వాన్స్ విధానం ఈ మధ్య పెట్టింది కాదండి, చాలా ఎర్లీగా స్టార్ట్ చేసిన విధానం మీరే. ఓహో, అడ్వాన్స్ విధానం. ఈ మీరు మొదట్లో ఎలా ఉండేదండి మీకు? మొదట్లోనా, నీకెందుకు బాబు ఇంత చిన్న పిల్లడు, డబ్బులు ఏం అవసరం నీకు అన్న లెవెల్లో ఏం చేసుకుంటావు డబ్బులే. కాదు సార్, ఇప్పుడు మీరు అలాంటి అలాగా మరి రచయితకి పారితోషికం 10వ 12వ ఇవ్వాలి కదా. కాదు, మీరు మొదట్లో మీ ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే రాయిలే పర్వాలేదు అని చెప్పి రాయించి అంటే ఇస్తారు అని నమ్మేవాడిని. ఇచ్చిన చోట ఇచ్చారు, ఇవ్వని చోట ఇవ్వలేదు. ఇచ్చిన చోట ఇవ్వలేదు. ఇది అలా కాదు, అంచె నిష్ఠూరం కన్నా అది నిష్ఠూరం మేలు అని చెప్పి. అవును, ఇప్పుడు అనంత శ్రీరామ్ బాగా ఎస్టాబ్లిష్డ్ రైటర్ కాదు. నేను 2025లో పరిస్థితి చెప్పట్లేదండి, 2010 నుంచి ఇది 5లో. అవునా? 2005 కదా మీరు ఎంటర్ అవ్వడం. అదే ఆ మొదటి 5 ఏళ్ళు అన్ని అబ్జర్వ్ చేయడానికి, సమతౌల్యతకి, అసలు నేను పాట రాయగలనని నిరూపించి, నేను రాసిన పాట హిట్ అవ్వగలదు అని నిరూపించడానికి పడుతుంది కదండి. అవును, అదేదో ఆ అప్సోతలు ఏవో డైరెక్టర్లు పడతారు అనుకోండి, అది వేరే విషయం, కానీ మీరు రాస్తే చాలు. అదే కాబట్టి అంటే ఇప్పుడు గైడెన్స్ ఎవరు ఇవ్వనప్పుడు ఓకే, నేనే చెప్తున్నాను కదా. అవును, అడ్వాన్స్ అయితే తీసుకోమంటున్నాను. అది ఇప్పుడు రచయితలకి అంటే రెమ్యూనరేషన్ పరంగా గానీ చాలా బాగుందండి. బాగుందా? వేటూరు గారికి హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఇచ్చిన రోజులు నాకు తెలుసు. భరణి గారు ఒక సన్మాన పత్రంలో, నీలోని విద్యకి సినీ పరిశ్రమ కనకాభిషేకమే చేసింది, కాకపోతే అభిషేకం కదా కరిగిపోయింది, కారిపోయింది, అలా జారి వెళ్ళిపోయింది. అవును, వేటూరు గారికి. ఎందుకంటే ఆయనకి 5 పాటలకి ఒకసారి డబ్బులు ఇచ్చేవారు, మళ్ళీ ప్రతి పాటకి ఇచ్చేవారు. అదో రకమైన విచిత్రంగా నడిచేది అయింది. ఆయనకి ఎంత ఇచ్చినా తక్కువే 100%. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.